ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 9వ అధ్యాయం 35వ వచనం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. మానవుడు జన్మతః పాపి, పాపమునకు వచ్చు శిక్ష నరకం. అంతటితో అతని జీవితం నాశనం అవుతుంది. అలా నాశనం అవటం దేవునికి ఇష్టం లేదు. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణ్ణి ఈ లోకం కొరకు అర్పించాడు. ఇప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాడు నశింపక నిత్య జీవితం పొందుకుంటారు. కుమారుడు లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదులే, కానీ లోకమును ఆయన ద్వారా రక్షణ పొందటానికి వచ్చాడు. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిపై తీర్పు ఇక ఉండదు. ఎవరు విశ్వాసం ఉంచరో వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఎందుకంటే వాడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచలేదు కనుక. ఈనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ప్రశ్నను మిమ్మల్ని అడుగుచున్నాడు. మీరు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచారా? మారు మనస్సు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ ప్రభువుగాను రక్షకుడిగాను స్వీకరించండి. ప్రభువు మీకు సహాయం చేయునుగాక. అందరికీ వందనాలు. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు